చాలా రోజులుగా ఎదురు చూస్తున్న థగ్ లైఫ్ తెలుగు ట్రైలర్ గురించి పూర్తిగా విశ్లేషించబోతున్నాం. మణిరత్నం, కమల్ హాసన్ కలయికలు వస్తున్నా ఈ సినిమా ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్. కానీ ఇది కేవలం మాఫియా మస్ సినిమా కాదు, ఇందులో చాలా లోతైన భావాలు, సంబంధాలు ఉన్నాయి. మొదటగా కథ గురించి చిన్న హింట్. కమల్ హాసన్ గారు ఈ సినిమాలో రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈయన ఒక భయంకరమైన గ్యాంగ్ లీడర్. ప్రపంచం ముందు చనిపోయినట్టే కనపడతాడు, కానీ ఒక సమయంలో తిరిగి కనిపిస్తాడు. అదే సమయంలో అతని శిష్యుడు ఎస్టీఆర్ సిలంబరసన్ గారు అమర్ పాత్రలో ఇప్పుడు ఆయనదే పంతం. ఇద్దరి మధ్య ఎమోషన్, కోపం, విశ్వాసఘాతం ఇవన్నీ బాగా చూపించారు. ఎప్పటిలాగే మాయాజాలం చేశారు మన ఏఆర్ రెహమాన్ గారు. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ ఇచ్చింది. రవికే చంద్రన్ గారి కెమెరా పనితనం చాలా రిచ్గా ఉంది. ప్రతి ఫ్రేమ్ స్టన్నింగ్గా ఉంది. ట్రైలర్ చూస్తే సినిమా స్కేల్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ గారు, ఎస్టీఆర్తో పాటు త్రిష, సానియా మల్హోత్రా, జోజి జార్జ్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ ఇలా పలు భాషల నటులు ఉన్నారు. అంటే ఇది ఒక పాన్ ఇండియా చిత్రం. వీటి నిదాన వివరాలు. ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో గ్రాండ్గా విడుదల అవుతుంది. థియేటర్ రన్ తర్వాత నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వస్తుంది అని టాక్ ఉంది, కానీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ ట్రైలర్ ఒక రీఎంట్రీలా ఉంది. కమల్ హాసన్ గారు నాయకన్ తరహాలో ఫైర్ మళ్లీ చూపించబోతున్నారు అనిపిస్తోంది. ఎస్టీఆర్ ఫ్యాన్స్కి ఇది పండగే. మణిరత్నం గారి మేటి మేకింగ్ క్లాస్ మాస్ రెండు కలిపి చూపించబోతున్నారు. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? కమల్ హాసన్ వెస్ ఎస్టీఆర్, మీరు ఎవరి సైడ్? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాలను షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి రెగ్యులర్గా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.